నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు. ఎలక్షన్ కౌంటింగ్ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, ఎస్పీ ప్రకటన. ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన. తాడేపల్లికి చేరిన ముఖ్యమంత్రి దంపతులు ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు. చంద్రబాబు పర్యటనపై అనేక అనుమానాలు. ఏ దేశం వెళ్లారో ఎందుకు చెప్పడం లేదు? రహస్య పర్యటనపై సమాధానం చెప్పాలి, జోగి రమేష్ డిమాండ్. వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, దైవ దర్శనంతో తరలించిన భక్తులు. రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, భారీ వర్షాలకు అవకాశం, ఎండల తీవ్రత నుండి ఉపశమనం. ఈ నెల 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కి పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడం జరుగుతుందన్నారు. ఈవీఎంలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఏజెంట్లను ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నియమించుకోవడం అభ్యర్థులకు తగు సమాచారం ప్రకారం జరుగుతుందన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో 3వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయడం జరుగుతుందన్నారు. మీడియా పాయింట్స్ వద్ద మాత్రమే ఫలితాల సమాచారం అందుతుందని, దీనికి అందరూ సహకరించాలన్నారు. కౌంటింగ్ ప్రాంతంలో సెల్ ఫోన్స్ నిషేధం ఉంటుందని, పేపర్, పెన్ను మాత్రమే లోపలికి తీసుకువెళ్లాలన్నారు. ఉదయం 8 గంటల అనంతరం కౌంటింగ్ ప్రారంభించి ప్రతి అరగంటకు 1 టేబుల్ లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుందన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 4వ తారీఖు పొద్దున 8 గంటలకి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి, అలానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటికీ కలిసి ఇంకో 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్, పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే రిమైనింగ్ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి, అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో మంగళగిరి, తెనాలి అండ్ ప్రత్తిపాడు జరుగుతుంది. పొన్నూరు థర్మల్ సైన్స్ ల్యాబ్లో పొన్నూరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో ఇప్పుడున్న ఈ డైక్మెన్ హాల్కి పక్కనే ఇవన్నీ కూడా ఈ బ్లాక్లు ఉన్నాయి. ఆ బ్లాక్లలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇప్పటికే పూర్తి చేశాం. కౌంటింగ్ హాల్స్లో ప్రాపర్ మెస్ దగ్గర నుంచి ఆ టేబుల్స్, తర్వాత అక్కడ ఏజెంట్స్ ఉండడానికి, దెన్ కౌంటింగ్ ఆర్ఓ టేబుల్ కానీ, అట్లనే అక్కడ ట్యాబులేషన్ సంబంధించిన సిస్టమ్స్, అట్లానే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి అక్కడ నుంచి మీడియాకి ఇక్కడ ఇవ్వడానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటుగా బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో మొట్టమొదటగా 8 గంటలకి అన్ని సెగ్మెంట్స్లో, అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి. అలానే 7 సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంట్ సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ 2500 మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది. సో ఈ రోజు నుండి పికెట్లు, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ ఫ్రమ్ 1 o'clock టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం. కౌంటింగ్ సెంటర్కి చూస్తే 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్.
4th లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము. అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్. రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము. సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు. వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్ అలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము. సిమిలర్లీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ 115 పికెట్స్, 70 మొబైల్ పార్టీస్, 56 చెక్ పోస్ట్స్, 28 QRTs, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము. కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు. సెక్షన్ 144 అండ్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు. వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో. ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీతో, మీ కుటుంబంతో, బంధువులతో ఇంట్లో చేయండి. దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ రిలీజ్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం జగన్ కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబ సమేతంగా ఆయన పర్యటించారు. 15 రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో నేడో రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ మేరకు మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసింది. అబ్బే, ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? చంద్రబాబుకు ప్రచారం పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి? దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ దేశం వెళ్ళినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు? అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదు? ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత? ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని జోగి రమేష్ సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మళ్ళా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్
ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమంత జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మహాఘటాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ అభిషేకానికి నీళ్లు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆలయం వెలుపల పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొత్తపేట గుంటూరు పట్టణంలో హనుమాన్ చౌక్ వద్ద వేంచేసినటువంటి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు 28వ తారీఖు అంకురారోపణతోటి మొదలైనాయి. 29వ తారీఖు తులసి పూజ జరిగింది. ఈరోజు 30వ తారీఖు లక్షమల్లెల పూజ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం ఒక 500-600 మంది భక్తుల ద్వారా పారాయణం జరుగుతుంది. ఈరోజు రేపు 31వ తారీఖు లక్ష తమలపాకుల పూజ చాలా దిగ్విజయంగా స్వామివారికి జరుగుతుంది. తదనంతరము దివ్య రథోత్సవము కోలాటాలతోటి, విచిత్ర వేషధారణలతోటి, భజనలతోటి, రామనామ కీర్తనలతోటి, విద్యుత్ అలంకరణలతోటి జరుగుతుంది. ఈ రథోత్సవం, ఈ దివ్య రథోత్సవం అనేది ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలై నాస్ సెంటర్ మీదుగా భాస్కర్ డీలక్స్, శనక్కాయల ఫ్యాక్టరీ, అలా మళ్ళీ కొత్తపేట శివాలయము, విజయ టాకీస్, లీలామహల్, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి హిమనీ స్వీట్స్ దగ్గర టర్న్ అయ్యి మళ్ళీ కృష్ణమహల్ మీదుగా ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఒకే మెడికల్ స్టోర్ ఉండటం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో సెంటర్లో పలు విభాగాల వైద్యులతో ఆయన సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఒకే మెడికల్ స్టోర్ ఉండటం వలన సిబ్బంది సకాలంలో వార్డుల్లో మందులను తీసుకుని వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మెడికల్ స్టోర్ నుంచి మందులను తీసుకొని వెళ్లాలంటే స్టోర్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దానివల్ల రోగులకు సేవలు అందించే విషయంలో తాత్సారం జరుగుతుందని తెలిపారు. ఈ విధానంలో మార్పులు తీసుకొని రావాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి ఆసుపత్రి ప్రాంగణంలోనే 3 మెడికల్ స్టోర్లను ఏర్పాటు చేసి సకాలంలో మందులను వార్డులోకి పంపించాలని భావిస్తున్నట్లు డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. పెట్టేసేసి ఆ స్టోర్స్లో కూడా ఫార్మసీ ఎంప్లాయీస్ని డాక్టర్స్ని పెట్టి సప్లై కూడా ఆ బ్లాక్ వరకు అక్కడ సప్లై జరుగుతూ ఉంటే ఈజీగా ఉంటుందని ఆలోచిస్తున్నాం. దాంట్లో తొందరలోనే సుధాకర్ రెడ్డి గారితో ఒక మీటింగ్ కండక్ట్ చేసి సిఎస్ఆర్ఎం గారు అలానే జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు కదా సార్, ఆవిడతో కూడా మీటింగ్ పెట్టండి. దీనికి ఒక ప్లాన్ చేసేసి నాట్కో విభాగంలో ఒక స్టోరు, మెటర్నిటీ బ్లాక్లో ఒక స్టోరు, పొదిలి ప్రసాద్ బ్లాక్లో ఒక స్టోర్, పాత బిల్డింగ్స్లో ఆల్రెడీ సర్వీస్ బ్లాక్లో ఒక మెయిన్ స్టోర్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ స్టోర్స్ ఉండటం వలన పని ఒత్తిడి లేకుండా తొందరగా పని ముగించుకొని ఎవరి వార్డులో వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వాళ్ళ వార్డుకి వెళ్ళి మిగతా పనులు చేయడానికి కూడా వీలుంటుంది. ఇక్కడ కూడా పని భారం తగ్గుతుంది. అలానే ఈ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి, ఈ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఏ డ్రగ్ ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మరీ కాస్ట్లీ డ్రగ్స్ కానీ రేర్ డ్రగ్స్ కానీ కావాలన్నప్పుడు ఫార్మసీ విభాగంలో మెయిన్ స్టోర్స్కి వచ్చి తీసుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేస్తే బాగుంటుందని. ఏపీ తెలంగాణ ఈసెట్ ఫలితాలలో జీవీఆర్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని జీవీఆర్ డైరెక్టర్ తురాక వీరయ్య తెలిపారు. బ్రాడీపేటలోని జీవీఆర్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాష్ట్ర స్థాయిలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం నుండి జె వెంకటేశ్వర్లు 132 మార్కులతో 66వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కెమికల్ విభాగం నుండి బత్తుల రామకోటేశ్వరరావు 51వ ర్యాంకులను సాధించారని చెప్పారు. అదేవిధంగా పలు విభాగాలలో తమ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులను సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బంది క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం వలనే అత్యుత్తమ ర్యాంకులను సాధించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను అధ్యాపక సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తురకా వీరయ్యతో పాటు ప్రొఫెసర్ రత్నబాబు, స్ఫూర్తి కాంపిటీషన్ డైరెక్టర్ శివనారాయణ, స్పోకెన్ ఇంగ్లీష్ అధ్యాపకులు ఓ శ్రీనివాసులు, ఈసెట్ అధ్యాపకులు అమల్దాస్, ఎన్ శ్రీను, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు 30వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫలితాలలో జీవీఆర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి జీవీఆర్ ప్రతిభను సాటారు. వారికి జీవీఆర్ అధ్యాపక బృందం తరఫున, జీవీఆర్ సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దీంట్లో రామకోటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంకు. జనరల్గా ఈ కుర్రోడు చదివిన టెక్స్టైల్, రాసింది కెమికల్ ఇంజనీరింగ్, అంటే ఎటువంటి సంబంధం లేని బ్రాంచి ఎగ్జామ్ రాసి కూడా తెలంగాణలో 51వ ర్యాంకును సాధించడం జరిగింది. అలానే ఆంధ్ర రాష్ట్రంలో 206వ ర్యాంకుని సాధించడం జరిగింది కెమికల్ బ్రాంచ్ నుంచి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి జె వెంకటేశ్వర్లు రాష్ట్ర స్థాయిలో 66వ ర్యాంకు, దీప్తిక 218వ ర్యాంకు, తర్వాత రోహిణి 345 ర్యాంకులు. అలా సిఎస్సి విభాగంలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఆ తర్వాత ఈసీ బ్రాంచ్ నుంచి వెంకటరమణ 297వ ర్యాంకుని ఆంధ్రప్రదేశ్ ఫలితాలు. అలానే తెలంగాణ ఫలితాల్లో 960 ర్యాంకులు సాధించారు. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికల్లా 744 రమేశ్రీ ఈసీ బ్రాంచ్ నుంచి సాధించడం జరిగింది. అలానే 916 నాగూర్ భాష ఈసీ బ్రాంచ్ నుంచి ర్యాంకులు సాధించారు. అలానే హరికృష్ణ 982 ఈసీ విభాగం నుంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అలానే మెకానికల్లో తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో సూర్య రోహిత్ 712వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇవి ఫలితాలు తీసుకురావడానికి మా అధ్యాపక బృందం చేసినటువంటి కృషి మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడింది. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వల్ల కూడా వీళ్ళకి కొంతవరకు దోహదపడిందని మేము అనుకుంటున్నాం. రానున్న కాలంలో ఇంకా మంచి ర్యాంక్స్ సాధించడానికి మేము మా అధ్యాపక బృందం కృషి చేయాల్సిన అవసరత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాము. ఇటు ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థులు మంచి కాలేజీలను ఎన్నుకొని మంచి కాలేజీల్లో
3 సంవత్సరాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించి ఆ తర్వాత మంచిగా సెటిల్ అయ్యి పే బ్యాక్ టు ద సొసైటీకి అనే నినాదానికి లేకపోతే ఆ వాక్యానికి కట్టుబడి ఉండి సొసైటీకి సర్వీస్ చేయాలని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. నా పేరు కే రోహిణి ప్రేమవల. నేను డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుతున్నాను. రీసెంట్గా జరిగిన ఏపీసెట్ ఎగ్జామ్లో నాకు 381 ర్యాంక్ వచ్చింది. నేను జీవీఆర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. ఈ ర్యాంక్ రావడానికి మా జీవీఆర్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ చాలా కష్టపడ్డారు. మాకు చాలా షార్ట్ కట్స్ నేర్పించారు. అలాగే ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెట్టారు. ఆగస్ట్ నుంచి లాంగ్ టర్మ్ కోర్స్ స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచి జాయిన్ అయ్యాను. ఎవ్రీ వీక్ క్లాసెస్ జరిగేది అండ్ తర్వాత జనవరి నుంచి డైలీ క్లాసెస్ జరిగాయి, ఈవినింగ్ క్లాసెస్. సో అకాడమిక్స్తో పాటు మాకు జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైలీ ఈవినింగ్ క్లాసెస్ పెట్టేవాళ్ళు. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఈ ఎగ్జామ్స్లో బిట్స్ చాలా హెల్ప్ అయినాయి మాకు. అండ్ జీబీఆర్ సార్ కూడా చాలా మోటివేట్ చేశారు. మా ఫ్యాకల్టీ కూడా చాలా షార్ట్ కట్స్ చెప్పారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ యాక్ట్ 30 అమల్లో ఉందని లాలాపేట ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలన్నారు. భావోద్వేగాలతో అల్లర్లకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజకీయ పార్టీ నేతలందరకు నోటీసులు జారీ చేశారు. కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ నేతలందరూ ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ ప్రధానమైనదని దీన్ని గౌరవించాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ లాలాపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు అలాగే ఈస్ట్ డిఎస్పీ గారు ఏఎస్పీ గారు ఆదేశాలతో మేము లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అందరి నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు నోటీస్ సర్వ్ చేయటమైనది. ఇది ఎందుకనగా రేపు 4వ తేదీ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి సభలు, సమావేశాలు, ఉత్సవ ఊరేగింపులు నిర్వహించకుండా, అలాగే ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా, గెలిచిన పార్టీ వాళ్ళు ఓడిన పార్టీ వారిని కామెంట్ చేయకుండా, అలాగే గెలిచాం కదా అని ఈ టపాసులకు బాణసంచాలు కార్చడం, టపాసులు పేల్చడం, అలాగే ఇతర పబ్లిక్కి ఇబ్బంది కలగనీయకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా శాంతి భద్రతను అదుపులో ఉంచేందుకు మేము ఈ నోటీసులు నాయకులకు సర్వ్ చేసి వారి కింద ఉన్న కార్యకర్తలందరికీ వారి ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసి 3 అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడ కూడా గుమికూడి ఉండి మీటింగ్ లాంటివి పెట్టకుండా ఉండేందుకు ముఖ్యంగా ఈ యొక్క నోటీసు సారాంశం. ఈ నోటీసును మా జిల్లా ఎస్పీ గారు అందరికీ సర్వ్ చేసి శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా ప్రజలతో సమాయత్తమై ప్రజల అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ తెలియపరిచి శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించవలసిందిగా కోరడమైంది. ఎవరెవరికి ఇస్తున్నారు సార్ నోటీసులు? టీడీపీ లీడర్సు, వైఎస్ఆర్సీపీ లీడర్సు, అలాగే జనసేన మెయిన్ ముఖ్య నాయకులు, మన డిఎస్ నగరు, లాంచెస్టర్ రోడ్డు, ఎల్ఆర్ కాలనీ, నల్ల చెరువు, సంపత్ నగరు, ఈ ఏరియాలకు సంబంధించి అందరి నాయకులకు మేము ఈ నోటీసులు సర్వ్ చేయడం అనేది. గుంటూరు నల్లచెరువు మెయిన్ రోడ్డు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం 40వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణతో హనుమాన్ భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ మేరకు దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు అడపా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలు, వార్షిక మహోత్సవాల గురించి వివరించారు. ఆర్ఎస్ ఈవెంట్స్ వార్షికోత్సవ వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి రోడ్డు అన్నదాన సత్రంలో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి కూడా కావడంతో ఆయన నటించిన చిత్రాలలోని పాటలను గాయకులు ఆలపించారు. అలనాటి సినీ గీతాలతో నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జాస్తి వీరాంజనేయులు, మునిపల్లె రమణి, లిలిత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులను అలరించేందుకు నిరంతరం సంగీత విభావరులు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. నిన్ను నేను
జన్మదినాన్ని పురస్కరించుకొని, అలాగే మా ఆర్ఎస్ ఈవెంట్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి మునిపల్లి రమణి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఈ అన్నదాన సమాజం ఆడిటోరియంలో సినీ సంగీత విభావాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేసినట్టు పెద్దలకు, అలాగే ప్రేక్షకులు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ ఈ రోజున ఆర్ఎస్ ఈవెంట్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మునిపల్లి రమణి గారు ఈ రోజున సూపర్ స్టార్ కట్టమనేని కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే మునిపల్లి రమణ గారి జయంతి ఆవిడ జన్మదినోత్సవం కూడా, అందువలన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. మునిపల్లి రమణి గారు గుంటూరు నగరంలోనే కదా ఆంధ్రప్రదేశ్లోనే ఒక అన్నమయ్య కీర్తనలు కానీ ఒక మంచి సింగర్గా వెలుగొందుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మే 31 కట్టమనేని కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఎస్ ఈవెంట్స్ నుంచి ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆర్ఎస్ ఈవెంట్స్తో ఏమేం చేస్తుంటారు? ఆర్ఎస్ ఈవెంట్స్ అంటే అన్నమయ్య కీర్తనలు, అలాగే మ్యూజికల్ ఈవెంట్స్, సినిమా కచేరీలు ప్రతి ఒక్కటి కూడా చేస్తుంటాం. ప్రత్యేకంగా ఇది అనేం లేదు, ప్రతి ఒక్క మ్యూజికల్ ఈవెంట్ కూడా నిర్వహిస్తుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విపరీతమైన ఎండలు, వడగాలులు తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి ఎంతగానో ఉపశమనం కలిగింది. ఈ మేరకు తాజాగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో మెరుపులు, ఈదురుగాలులు దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 4వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు. ఎలక్షన్ కౌంటింగ్ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, ఎస్పీ ప్రకటన. ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన. తాడేపల్లికి చేరిన ముఖ్యమంత్రి దంపతులు ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు. చంద్రబాబు పర్యటనపై అనేక అనుమానాలు. ఏ దేశం వెళ్లారో ఎందుకు చెప్పడం లేదు? రహస్య పర్యటనపై సమాధానం చెప్పాలి, జోగి రమేష్ డిమాండ్. వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, దైవ దర్శనంతో తరలించిన భక్తులు. రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, భారీ వర్షాలకు అవకాశం, ఎండల తీవ్రత నుండి ఉపశమనం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.